హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఎస్ఎస్సి ఎంటీఎస్లో మనకి జనరల్ అవేర్నెస్లో మంచి మార్కులు సాధించడానికి కోసం టాప్ 71 టాపిక్స్ అనేది ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో మీకు ఆ 71 టాపిక్స్లో పాలిటీలో ఏ అయితే అంశాలు చెప్పానో ఆ అంశాలని 1 by 1 మీకు వీడియో ద్వారా ప్రతిదీ క్లాస్ అనేది చేయడం జరుగుతుంది. బిఫోర్గా పాలిటీలో ఫస్ట్ టాపిక్ ఏంటంటే కాన్స్టిట్యూషన్, ఏంటంటే సోర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏ దేశం నుండి ఏ అంశాన్ని తీసుకున్నారు అనేది బిఫోర్ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ వీడియోలో షెడ్యూల్స్ గురించి మనకి మీరు పేపర్ చూసినట్లయితే ఈ షెడ్యూల్స్ నుండి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. సో ఈరోజు షెడ్యూల్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి షార్ట్ కట్గా, నేను బిఫోర్ వీడియోలో సోర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పినప్పుడు కూడా చాలా షార్ట్ కట్స్ చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా గుర్తుపెట్టుకోవాలనుకోండి, అమెరికా నుండి ఏ టాపిక్స్ గుర్తుపెట్టుకోవాలంటే యుఎస్ఏ ప్రెసిడెంట్ నీడ్స్ ఫండ్ ఫర్ రిమూవల్ ఆఫ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అండ్ జడ్జ్ అని ఒక కోడ్ ద్వారా అమెరికాలో ఉన్న అమెరికా నుండి ఏవైతే అంశాలు తీసుకున్నామో ఆ అంశాల గురించి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మనం బిఫోర్ వీడియోలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంగ్లాండ్, మనకి బ్రిటన్ అంటాం, యూకే నుండి మనం ఏవైతే అంశాలు తీసుకున్నామో దాన్ని సింపుల్గా ఒక స్టోరీ ఫార్మేట్లో ఒక చిన్న కోడ్ ద్వారా నేర్చుకున్నాం. ప్యార్లే బిస్కెట్ ప్యాకెట్ అనే కోడ్ ద్వారా మనం తెలుసుకున్నాం. తర్వాత ఆస్ట్రేలియా నుండి ఏవైతే అంశాలు తీసుకున్నామో అనేది ఒక కోడ్ CGR అనే కోడ్ ద్వారా తెలుసుకున్నాము. తర్వాత కెనడా నుండి కెన్ ఐ నో ఫీడ్ అడ్రస్ అనే ఒక కోడ్ ద్వారా ఒక కెనడా నుండి తీసుకున్న అంశాలను తెలుసుకున్నాం. ఐర్లాండ్ నుండి ఎండ్ అనే కోడ్ ద్వారా అంశాలన్నీ తెలుసుకున్నాం. కొన్ని కామెంట్ సెక్షన్లో కొన్ని ఆన్సర్లు కూడా చెప్పాను. ఇక్కడ షెడ్యూల్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనం ఈరోజు తెలుసుకున్న ఒక ఇంపార్టెంట్ కోడ్ ద్వారా ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయనేది తెలుసుకుందాం. సింపుల్గా టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అనే ఒక కోడ్ ద్వారా ఈ షెడ్యూల్స్ గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటంటే టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం, టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. ఇలా మీరు ఇది 1, ఇది 2, ఇది 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయండి? 12 షెడ్యూల్స్ మనకు ఉన్నాయి. ఈ కోడ్ ద్వారా ఈ షెడ్యూల్స్ అన్ని కూడా మనం తెలుసుకుందాం. ఫస్ట్ టీ అంటే టెరిటోరియల్ అంటారండి. టెరిటోరియల్ అంటే యూనియన్, స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ. టీ అంటే ఫస్ట్ షెడ్యూల్ ఏం చెప్తుందంటే స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ అంటే భారత భూభాగం గురించి చెప్తున్నది ఫస్ట్ షెడ్యూల్. ఎలా అడుగుతాడండి, ఏ షెడ్యూల్ అనేది స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ గురించి చెప్తుంది అంటే ఫస్ట్ షెడ్యూల్ అది టెరిటోరీ అండి. టెరిటోరియస్ అంటే భూభాగాలు, అంటే భూభాగం అండి. అంటే స్టేట్కి సంబంధించిన భూభాగాలు కావచ్చు, లేకపోతే సెంట్రల్కి సంబంధించిన భూభాగాలు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ అండి, అంటే ఆంధ్రప్రదేశ్ బౌండరీ ఎంత ఉంది, ఈ స్టేట్ నుండి ఆ స్టేట్, అంటే స్టేట్ బౌండరీస్ కావచ్చు. అంటే స్టేట్ అంటే ఇక్కడ ఒక్క ఆంధ్రప్రదేశ్ కాదండి, డిఫరెంట్ స్టేట్స్ అని వస్తే డిఫరెంట్ ఇదని వస్తాయి. టెరిటోరియల్ అంటే భారత భూభాగం గురించి మనకి ఫస్ట్ షెడ్యూల్ అనేది చెప్తుంది. ఇక్కడ యూనియన్ అండ్ స్టేట్ అండి, యూనియన్ అండ్ స్టేట్, యూనియన్ టెరిటరీస్, యూనియన్ అండ్ స్టేట్ టెరిటోరియస్ అండి. తర్వాత సెకండ్ షెడ్యూల్ ఏం చెప్తుందంటే ఈ అంటే ఎర్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫర్ ఇక్కడ నేను టీ అని రాస్తాను, టీ ఎదురుగా టెరిటోరియస్ అని భూభాగం తెలుస్తుంది. ఈ అంటే ఎర్నింగ్స్ అండి. ఎర్నింగ్స్ అంటే సింపుల్గా మనకి శాలరీ అంటామండి. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈని ఎర్నింగ్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు, లేదా ఎమాల్మేషన్ అని గుర్తుపెట్టుకోవచ్చు, శాలరీస్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా గుర్తుపెట్టుకున్నా పర్లేదు. టీ అంటే టెరిటోరీస్, ఈ అంటే శాలరీస్, ఈ అంటే ఎర్నింగ్స్. ఎవరి ఎర్నింగ్స్ అంటే మనకి ప్రెసిడెంట్, గవర్నరు,
చీఫ్ జడ్జి అంటే చీఫ్ జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్, నెక్స్ట్ స్పీకర్స్, లోక్సభ స్పీకరు, రాజ్యసభ స్పీకరు, కాగ్ వీళ్ళందరి యొక్క శాలరీస్ అనేది ఏం చెప్తుందంటే సెకండ్ షెడ్యూల్ చెప్తుందండి. ఇలా అడుగుతారండి. ప్రెసిడెంట్ శాలరీ అనేది ఏ షెడ్యూల్ మనం చెప్పడం జరుగుతుందంటే మనకి సెకండ్ షెడ్యూల్ అండి. తర్వాత ఏ అంటే ఓత్ అండి. ఓత్ అండ్ అఫర్మేషన్ అంటారు. ఓత్ అంటే ప్రమాణ స్వీకారం. టీ అంటే భూభాగాలండి. ఈ అంటే శాలరీస్, జీతభత్యాలు. ఏ అంటే ఓత్ అండ్ అఫర్మేషన్ అంటే ప్రమాణ స్వీకారం. ప్రమాణ స్వీకారం ఎవరంటే పిఎం, ప్రెసిడెంట్, పిఎం వీళ్ళందరూ, కాగు వీళ్ళందరి యొక్క ప్రమాణ గవర్నరు వీళ్ళందరి యొక్క ప్రమాణ స్వీకారాలన్నీ కూడా దేనిలోకి వస్తాయి అంటే మనకి థర్డ్ షెడ్యూల్లోకి వస్తాయండి. తర్వాత ఫోర్త్ షెడ్యూల్ ఏం చెప్తుందంటే అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ రాజ్యసభ అంటే ఏ స్టేట్కి ఎన్ని రాజ్యసభ సీట్లు ఉండాలి అనేది మనకి ఏ స్టేట్కి ఎన్ని రాజ్యసభ స్థానాలు ఉన్నాయనేది ఏం చెప్తుందంటే ఫోర్త్ షెడ్యూల్ చెప్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క ఏపీ యొక్క రాజ్యసభ స్థానాలు ఎన్ని అంటే ఏపీ యొక్క రాజ్యసభ స్థానాలు ఏంటంటే 11 ఉన్నాయండి. ఈ రాజ్యసభ స్థానాలు దేన్ని ఆధారంగా బేస్ చేసుకుని మనకి ఇస్తారంటే ఎమ్మెల్యేస్ని ఆధారంగా చేసుకొని ఇస్తారండి. ఓకేనా. ఆర్ అంటే ఏంటంటే అలొకేషన్ ఆఫ్ రాజ్యసభ సీట్స్ లేదా అలొకేషన్ ఆఫ్ ద రాజ్యసభ సీట్స్ ఫర్ స్టేట్ గవర్నమెంట్. తర్వాత ఎస్ అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండి లేదా షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ ట్రైబ్స్ అండి. ఓకేనా. షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ ట్రైబ్స్ మనకి ఏ షెడ్యూల్లో చేశారంటే 5th షెడ్యూల్లో యాడ్ చేయడం జరిగింది. తర్వాత 6th చూసినట్లయితే సి అంటే ఓ అని ఉందండి. ఇది ఏ, ఇది ఆర్, ఎస్, తర్వాత ఓ అంటే అదర్ షెడ్యూల్డ్ ఏరియాస్ అండి. అదర్ షెడ్యూల్డ్ ఏరియాస్ అంటే ఇక్కడ కొన్ని షెడ్యూల్డ్ ఏరియాస్ని మనకి చెప్పడం జరిగింది ఈ షెడ్యూల్లో. ఏంటంటే మనకి ఇలా గుర్తుపెట్టుకోండి, ఏఎం టిఎం అని గుర్తుపెట్టుకోండి. ఏఎం టిఎంఏ అని గుర్తుపెట్టుకుంటే మీకు గుర్తుపెట్టు అంటే ఇలా అడుగుతాడండి. 6వ షెడ్యూల్లో ఉన్న రాష్ట్రాలు ఎన్ని అని అడుగుతాడు. ఎన్ని చెప్పొచ్చు మనకి ఇక్కడ 1 2 3 4 5 ఉన్నాయండి. ఏంటంటే ఏ అంటే అస్సాం అండి. 6వ షెడ్యూల్లో ఏముందంటే అస్సాం, తర్వాత అస్సాం, మేఘాలయ, తర్వాత త్రిపుర, తర్వాత మిజోరం, తర్వాత అరుణాచల్ ప్రదేశ్. ఇలా ఈ స్టేట్స్ని మనకి ఎన్నో షెడ్యూల్లో చేర్చడం జరిగిందంటే 6వ షెడ్యూల్లో చేర్చారండి. క్లియరా. ఇక్కడ టీ అంటే టెరిటరీస్, ఈ అంటే ఎర్నింగ్స్, ఏ అంటే అఫర్మేషన్ అండ్ ఓత్, ఆర్ అంటే సీట్స్ అలొకేషన్ ఫర్ ద స్టేట్స్ ఆఫ్ ద రాజ్యసభ అండ్ 5 అంటే షెడ్యూల్డ్ ఏరియాస్, ఓ అంటే అదర్ షెడ్యూల్డ్ ఏరియాస్లో అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ కూడా మనకి 6వ షెడ్యూల్లో ఉన్నాయండి. నెక్స్ట్ చూసినట్లయితే 7 అండి. 7 ఏం చెప్తుంది ఇక్కడ? 7 ఎఫ్ ఉందండి. ఎఫ్ అంటే మనకి ఏముంటుందంటే ఫెడరల్ స్ట్రక్చర్ అంటారండి. ఎఫ్ అంటే ఫెడరల్ స్ట్రక్చర్. మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పినప్పుడు ఈ ఫెడరల్ స్ట్రక్చర్ గురించి ఏ దేశంలో మనం తీసుకున్నామని ఒక కోడ్ ద్వారా చెప్పానండి. ఏంటనేది కెన్ ఐ నో ఫెడ్ అడ్రస్ అనే ఒక కోడ్ ద్వారా మీకు ఇది కెనడా నుండి తీసుకున్నాము. స్ట్రాంగ్ సెంటర్ ఉంటుంది. ఫెడరల్ స్ట్రక్చర్ అని చెప్పాను. ఫెడరల్ స్ట్రక్చర్ అనే అంశాన్ని ఏ దేశం నుండి మనం తీసుకున్నాము అంటే కెనడా నుండి తీసుకున్నాము. ఏం చెప్తుంది ఈ ఫెడరల్ స్ట్రక్చర్ అంటే మనకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అంటే అధికారాల విభజన. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్
స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ రెసిడింగ్ పవర్స్. ఓకేనా. ఫెడరల్ స్ట్రక్చర్ అంటే సింపుల్గా అధికారాల విభజన, స్ట్రాంగ్ సెంటర్ ఉంటుంది. దీన్ని ఎక్కడి నుండి తీసుకున్నాము అంటే కెనడా నుండి తీసుకున్నాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఫెడరల్ స్ట్రక్చర్ అని చెప్పాను, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అని చెప్పాను. అది ఎలా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అంటే మనకి యూనియన్ లిస్ట్ ఉంటుందండి, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, స్టేట్ లిస్ట్, తర్వాత కాంకరెంట్ లిస్ట్. మీకు చెప్పాను ఈ కాంకరెంట్ లిస్ట్ అనేది ఏ దేశం నుండి తీసుకున్నాము అంటే మనకి కాంకరెంట్ లిస్ట్ ఏంటండి ఆస్ట్రేలియా నుండి తీసుకున్నామండి, సీజిఎల్ అని చెప్పాను. కాంకరెంట్ లిస్ట్ అనేది అయితే ఇక్కడ యూనియన్ లిస్ట్ అంటే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటాయండి. తర్వాత స్టేట్ లిస్ట్ అంటే ఆ స్టేట్ లిస్ట్ అంటే ఓన్లీ ఆ అధికారము ఆ స్టేట్కి మాత్రమే ఉంటుందండి. ఇప్పుడు కొన్ని అధికారాలు ఉన్నాయి, విద్యకు సంబంధించి, లేకపోతే కోర్టుల గురించి, లేకపోతే రవాణా గురించి, ఇలాగా ఒక్కొక్క అంశాల గురించి, అది వ్యవసాయం గురించి కావచ్చు. అంటే ఏ అంశానికి ఎవరికి అధికారం ఉంటుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీ ఆయుధాలు, మిలిటరీ బలగాలు అనేవి ఎవరి ఆధీనంలో ఉంటాయండి, ఏ లిస్ట్లో ఉంటుందండి, యూనియన్ లిస్ట్లో ఉంటుంది. అది ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ లిస్ట్ ఉందనుకోండి, స్టేట్కి సంబంధించి అధికారాలన్నీ స్టేట్లోకి వస్తాయి. ఇక్కడ కాంకరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి అధికారాలు అంటారండి. అంటే ఈ కాంకరెంట్ లిస్ట్లో ఎవరెవరు భాగం అంటే ఇక్కడ యూనియన్ లిస్ట్ ఉంటుంది, అదేవిధంగా స్టేట్ లిస్ట్ ఉంటుంది. అంటే యూనియన్ కూడా పార్ట్ అయి ఉంటుంది, స్టేట్ కూడా పార్ట్ అయి ఉంటుంది. అంటే ఉమ్మడి అంశాలని మనం ఏమంటామంటే కాంకరెంట్ లిస్ట్ అంటాము. ఈ స్ట్రక్చర్ని మనం ఏమంటామంటే ఫెడరల్ స్ట్రక్చర్ అంటారు. ఈ ఫెడరల్ స్ట్రక్చర్లో ఏం చేస్తాం, ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ ఫర్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి కొన్ని అధికారాలు ఏమన్నాము కాంకరెంట్ లిస్ట్ ఉంది, దాన్ని రెసిడ్యూ పవర్స్ కూడా అంటాం. ఓకేనా. ఇంకా కొన్ని అధికారాలు ఉంటాయండి, అవిశిష్ట అధికారాలు. ఈ రెండింటిలో లేని భాగాలు కొన్ని ఉంటాయండి, దాన్ని అవిశిష్ట అధికారాలు లేదా రెసిడ్యూడ్ పవర్స్ అని చెప్తారు. ఇది మనకి ఏ షెడ్యూల్లో చెప్తారంటే ఫెడరల్ స్ట్రక్చర్లో భాగం. తర్వాత ఏముంటుందంటే ఎయిట్ అంటే చూడండి, 8 మీకు ఏం చెప్తుందంటే ఓ అంటే అఫీషియల్ లాంగ్వేజ్. ఏంటండి అఫీషియల్ లాంగ్వేజ్. అఫీషియల్ లాంగ్వేజ్ అంటే భాష గురించి. అంటే రాజ్యాంగంలో లేదా రాజ్యాంగం గుర్తించబడిన భాషల సంఖ్య ఏంటంటే 22 భాషలు అండి. 22 భాషలు రాజ్యాంగం చేత గుర్తించబడిన భాషలు ఏంటంటే 22. అవి ఏ షెడ్యూల్లో ఉన్నాయంటే 8వ షెడ్యూల్లో ఉన్నాయి. ఎస్ఎస్సి సీజిఎల్, ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సిలో వన్ ఆఫ్ ద మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఏంటంటే అఫీషియల్ లాంగ్వేజెస్ అనేవి ఏ లిస్ట్లో ఉన్నాయి అనేది కూడా ఎక్కువ అడుగుతున్నాడు. అఫీషియల్ లాంగ్వేజ్ అనేవి ఏ షెడ్యూల్లో ఉన్నాయంటే 8వ షెడ్యూల్లో ఉన్నాయండి. అయితే మనకి ఉన్న లాంగ్వేజెస్ ఏంటంటే 22 అండి. మనకి 22లో చూసినట్లయితే 1967 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏ లాంగ్వేజ్ని యాడ్ చేశారంటే సింధుని యాడ్ చేశారండి. సింధు అనే లాంగ్వేజ్ని మనకి 1967 21st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సింధు లాంగ్వేజ్ని అఫీషియల్ లాంగ్వేజ్లో యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి కేఎంఎన్ అంటే కొంకణ్, మణిపూరి, నేపాల్. ఇవి కొంకణ్, మణిపూరి, నేపాల్ ఈ లాంగ్వేజ్ని ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా డోంగ్రీ ఇంకా కొన్ని లాంగ్వేజెస్ని మనకి 2003లో యాడ్ చేయడం జరిగిందండి కొన్ని లాంగ్వేజెస్. ఇలా గుర్తుపెట్టుకోండి, 1967 21st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సింధు అనే లాంగ్వేజ్ని అఫీషియల్ లాంగ్వేజ్లో చేర్చడం జరిగింది. తర్వాత నెక్స్ట్ 9 చూసినట్లయితే 9 ఏంటండి ఎల్ అంటే మనకి ల్యాండ్ రిఫార్మ్స్. దీన్ని మనం ఏమంటామంటే ల్యాండ్ సంబంధించిందండి. 9వ షెడ్యూల్ దేనికి సంబంధించిందంటే ల్యాండ్ అండి. తర్వాత డి అంటే 10 చూసినట్లయితే డి అంటే యాంటీ డిఫెక్షన్ లా.
10వ షెడ్యూల్ ఏం చెప్తుందంటే యాంటీ డిఫెక్షన్ లా చెప్తుంది. ఇది ఎలా యాడ్ చేస్తారంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాడ్ చేసి యాంటీ డిఫెక్షన్ లాని యాడ్ చేయడం జరిగిందండి. ఈ ల్యాండ్ యాంటీ డిఫెక్షన్ అనేది ఈ ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి చూసినట్లయితే 9th ఇది ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1951 ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1951లో ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి ల్యాండ్ అనే దాన్ని నిలబెట్టుకుంటే యాంటీ డిఫెక్షన్ ల్యాండ్ రిఫార్మ్స్ గురించి. అయితే ల్యాండ్ భూ సంస్కరణ చూసినట్లయితే మనకి 9వ షెడ్యూల్లో ఉందండి. అది ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేయడం జరిగిందండి. తర్వాత యాంటీ డిఫెక్షన్ లా చూసినట్లయితే పార్టీ ఫిరాయింపుల చట్టం అంటారండి. ఇది మనకి 10వ షెడ్యూల్లో ఉందండి. ఇక తర్వాత పి అంటే పంచాయతీ అండి. 11వ షెడ్యూల్ ఏం చెప్తుందంటే పంచాయతీ గురించి చెప్తుందండి. పంచాయతీ చూసినట్లయితే 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ద్వారా 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ద్వారా మనకి ఈ పంచాయతీని 11th షెడ్యూల్లో యాడ్ చేయడం జరిగింది. తర్వాత 12th చూసినట్లయితే మున్సిపల్ కమిషన్ మున్సిపల్ కార్పొరేషన్స్ 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 1992లోనే మనకి ఈ 12th షెడ్యూల్లో యాడ్ చేయడం జరిగింది. ఇది మనకు ఓవరాల్గా టీయర్స్ ఆఫ్ వరల్డ్ పిఎం అనే ఒక చిన్న కోడ్ ద్వారా మనం ఈరోజు షెడ్యూల్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కంప్లీట్గా డిస్కస్ చేసుకున్నాం. ఇది ఓవరాల్గా టీయర్స్ ఆఫ్ వరల్డ్ పిఎం షెడ్యూల్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అండి. ఒకసారి రీక్యాప్ చేద్దాం. షెడ్యూల్ 1 ఏం చెప్తుందంటే టెరిటరీస్ అండి, భూభాగాలు అంటే స్టేట్కి సంబంధించి కావచ్చు, యూనియన్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కావచ్చు, టెరిటరీస్. సెకండ్ వన్ ఏం చెప్తుందంటే ఎర్నింగ్స్ ఎవరంటే ప్రెసిడెంట్, గవర్నరు, సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్, నెక్స్ట్ కాగు వీళ్ళందరి యొక్క శాలరీస్ గురించి చెప్తుందండి. ఓత్ అంటే ప్రమాణ స్వీకారం గురించి 3rd షెడ్యూల్ చెప్తుంది. క్యాబినెట్ మినిస్టర్స్ అదే సెంట్రల్ మినిస్టర్స్ నెక్స్ట్ మెంబర్స్ వీళ్ళందరూ కూడాను ప్రమాణ స్వీకారం చేసేదండి. ఓత్ ప్రమాణ స్వీకారం అంటారు. ఓత్ అండ్ అఫర్మేషన్ అనేది 3rd షెడ్యూల్ చెప్తుంది. 4th షెడ్యూల్లో మనకి అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ద రాజ్యసభ సీట్స్ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చిన రాజ్యసభ సీట్ల గురించి మనకి 4th షెడ్యూల్ చెప్తుందండి. 5th షెడ్యూల్లో చూసినట్లయితే మనకి షెడ్యూల్ ఏరియాస్ అండ్ ట్రైబ్స్ గురించి మనకి 5th షెడ్యూల్లో చెప్తుంది. 6th షెడ్యూల్లో మనకి అదర్ షెడ్యూల్ ఏరియాస్లో మనం చూసినట్లయితే ఏఎం టీఎం ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. అస్సాం మణిపూర్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ అండి. తర్వాత 7వ చూసినట్లయితే ఫెడరల్ స్ట్రక్చర్ అండి. ఈ డివిజన్ ఆఫ్ పవర్స్ చాలాసార్లు ఎస్ఎస్ఎల్ ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగాడండి. ఫెడరల్ స్ట్రక్చర్ గురించి ఏ షెడ్యూల్లో ఉందంటే 7th షెడ్యూల్లో ఉంది. అది యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్టు. తర్వాత అఫీషియల్ లాంగ్వేజెస్ చూసినట్లయితే మనకి షెడ్యూల్ నెంబర్ 8లో ఉందండి. అందులో మనకి కొన్ని లాంగ్వేజెస్ ఎప్పుడు యాడ్ చేశారు 22 అఫీషియల్గా ఉన్న లాంగ్వేజెస్ ఏంటంటే 22. తర్వాత 9th షెడ్యూల్ ల్యాండ్స్ గురించి తీసుకొచ్చారు. అది ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. తర్వాత యాంటీ డిఫెక్షన్ లా 10th షెడ్యూల్లో పెట్టారు. తర్వాత పంచాయతీస్ 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ద్వారా మనకి 11th షెడ్యూల్లో యాడ్ చేయడం జరిగింది. 12th షెడ్యూల్ ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్స్. ఈ మున్సిపల్ కార్పొరేషన్స్ అనేవి 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992లో దీన్ని యాడ్ చేయడం జరిగింది. ఓవరాల్గా మనకి 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇది ఓవరాల్గా షెడ్యూల్స్ ఇన్ కాన్స్టిట్యూషన్. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎస్ఎస్సి, ఎంటీఎస్ అండ్ CGLలో జనరల్ అవేర్నెస్లో మంచి మార్కులు స్కోర్ చేయడమే ఇంపార్టెంట్. రిపీటెడ్ టాపిక్స్ మీకు చెప్పడం జరిగింది. కంప్లీట్గా క్వాలిటీ మొత్తం నేను క్లాసులు చెప్పట్లేదు. ఓన్లీ రిపీటెడ్గా SSC, CGL అండ్ CHSL, MTSలో రిపీటెడ్గా వచ్చిన టాపిక్స్, మేజర్గా SSC, MTSలో వచ్చిన రిపీటెడ్ టాపిక్స్ని మీకు ఎగ్జామ్ తెలుగులో ఉంటుంది కాబట్టి కన్వీనియంట్గా మీకు ప్రతిదీ రిపీటెడ్ టాపిక్స్ని నేను క్లాసుల ద్వారా మీకు అందించడం జరుగుతుంది. మీరు ఈ క్లాసులు విని
జిఎస్లో అంటే జిఎల్ మంచి మార్కులు సాధిస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మీకోసం ఇంత కష్టపడినందుకు మీరు కూడా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.